ఈ సీరంటే నీకు ఇట్టవా? దీన్ని మీ అమ్మ జ్ఞాపకంగా దాచుకున్నావా? ఓలమ్మో ఓలమ్మో, నాను ఎంత గుడ్డిదాన్ని! నాకు మొగుడు గొప్ప హృదయం చూడలేకపోను. ఎప్పుడు తాగుబోతు నా కొడుకని తిట్టుకునేదాన్ని, కానీ ఇంత గొప్పోడని తెలిస్తే దండేసి దండబెట్టకపోనా? అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వావిలపల్లి సృజన గారు రాసిన సిల్లుపడ్డ సీర అనే చక్కని కథను విందాం. మాండలిక భాష భావానికి ప్రాణం పోస్తుంది. అలా చక్కని ఉత్తరాంధ్ర మాండలికంలో రాయబడ్డ కథ సిల్లుపడ్డ సీర విందాం. ఉరే బామ్మర్ది, ఇయాలేటో ఒళ్ళంతా పచ్చి పుండునాగుందిరా. అప్పుడే నిద్ర లేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య, నిన్నంతా పనులతోటి అలసిపోయినావు కదా బావా, మరి ఆ మాత్రం సలుపులు ఉంటాయినే అన్నాడు. అంతేలాగుందిరా బాబు. ఓలే భూలక్ష్మి, భూలక్ష్మి! ఆమె పలికే వరకు పిలుస్తూనే ఉన్నాడు ఆదిబాబు. అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ఏడి నీళ్ళెట్టే స్నానం చేస్తాను అని ఒక కేక పెట్టాడు. నానంత ఖాళీగేటి నేను, నువ్వు వెళ్ళి ఎట్టుకో. లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ఏటి దీని తలపొగురు అనుకుంటూ పక్కనే ఉన్న వీరయ్య వైపు చూసి, అదేట్రా మీ అప్ప తెల్లారికి అలాగర్తంది, లెగిసాక కూడా చూశాను, ఎటు శత్రువును చూసినట్టు చూసింది, ఏతంతావు కారణం అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ, ఏటి బావా, నిన్న వచ్చినోళ్ళ దగ్గర ఏదైనా నాగే వేటి పేకాట్లా అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ, మీ అప్ప వల్ల సుఖం లేదు నాకు, ఆగు ఇప్పుడే వస్తాను అంటూ లుంగీ ఎత్తిపట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందువైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్లోని నీళ్లని మొహం మీద జల్లుకొని పుక్కిలించి ఉమ్మి గూట్లో ఉన్న వేపపుల్లను నమిలి పిప్పి చేసి వదిలాడు. దండెం మీది తువ్వాలు కోసం వెతుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరను పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. బావా, ఇగో తువ్వాలు పిలిచాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ఏటలాగా కొయ్యలాగా కదలడు అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. అలాగ ఉండిపోనావు, ఏటైంది బావా అడిగాడు. ఏటినేదురా, ఈ సీరేటి ఇక్కడుందని చూస్తున్నా. ఇది మా అమ్మ సీర, దీన్ని ఇక్కడే ఉలేశారు తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి, నిన్నే కదేటి బావా, మీ అమ్మ సంవత్సరికమైంది, ఏదో అవసరానికి తీసుంటారు అన్నాడు. ఎంత అవసరం ఉంటే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తీయాలా? ఇగో చూడు, ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఓలే భూలక్ష్మి, భూలక్ష్మి! భార్యను ఏకదాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా, ఇప్పుడు దాన్నెలా పిలుస్తున్నావు బావా, పల్లకో అన్నాడు. మా అమ్మకి ఇట్టవైన సీరరా ఇది, దాన్ని జ్ఞాపకంగా దాచుకున్నాను. దాన్ని ఇప్పుడు బయటకు నాగే అవసరం ఏటొచ్చింది? దానికి తోడు ఈ సిల్లోటి, ఇంత నిర్లక్ష్యం ఏటి దానికి అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు. ఓలి భూలక్ష్మి, వినబడట్నేదేటే? ఈసారి అతని కంఠం కంగుమంది. ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి 1,00,000 ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపారా చూసి నిదానంగా అడిగింది, ఏటి నీ కాకిగోలా? ఆ మాటకి ఆదిబాబు కోపం నశాలానికి ఎక్కింది. ఈ సీర బయటకు ఎలాగొచ్చింది? భూలక్ష్మి ముఖం చిట్లిస్తూ, ఏమో నాకేటి తెలుసు అంది. ఏటి ఆ సమాధానమో? ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వచ్చి తీసడానికి? ఉన్నదే మనమిద్దరము. తీస్తే నువ్వు తీయాలి, లేదంటే నాను తీయాలి. చక్కగా చెప్పు, ఎలా తీసావో? ఏటి ఎకసెక్కాలగుందా? నాకు తెలియదని చెప్తున్నా కదా. నిన్న ఇల్లంతా చుట్టాలే, ఎవరు తీశారో, యానికి తీశారో అంది. ఎంత నిర్లక్ష్యమే నీకో! మా అమ్మ సీర, దానికి ఇట్టమైన సీర, దాని జ్ఞాపకార్థం నన్ను దాచుకుంటే దాన్ని బయటకు నాగిందే కాకుండా దానికి సిల్లు కూడా ఎట్టారు. ఇది ఎవరు ఎందుకోసం చేశారో నాకు తెలిసే వరకు నేను ఒగ్గను తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.
భూలక్ష్మి చీరకొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బయటకొచ్చింది. ఏటేటి మళ్ళీ చెప్పు, ఈ సీరంటే నీకు ఇట్టవా? దీన్ని మీ అమ్మ జ్ఞాపకంగా దాచుకున్నావా? ఓలమ్మో ఓలమ్మో, నాను ఎంత గుడ్డిదాన్ని, నాకు మొగుడు గొప్ప హృదయం చూడలేకపోను. ఎప్పుడు తాగుబోతు నా కొడుకని తిట్టుకునేదాన్ని, కానీ ఇంత గొప్పోడని తెలిస్తే దండేసి దండబెట్టకపోనా అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు, నంగనాసిదాన, నాటకాలాపే నీ అమ్మ ఒళ్ళు ఎలాగుందే అన్నాడు ఆమె పైపైకి వెళ్తూ. లేకపోతే ఏట్రా చెత్తనా కొడక, ప్రపంచకంలో నీదే గొప్ప ప్రేమ అన్నట్టు ఎత్తులు పోతున్నావు. నువ్వు అడిగేవి దిక్కుమాలిన ప్రశ్నలు, మళ్ళీ దానికో సమాధానం కూడా చెప్పాలా? థు, ఆవేశంతో ఊగిపోయింది. అవునే చెప్పాలి, నువ్వు మగ ఇల్లాలివని నీ ఫీలింగ్ కదా. ఇందులో చూపించే నీ ఇల్లాల్తనం. ఇంట్లో ఏటి జరుగుతుందో, ఎవరు ఏటి తీస్తానరో తెలియకుండా బతుకుతుంది. ఇదొక ఇల్లాలు, దీనికో సపోర్టు. ఆ మాటకి భూలక్ష్మి నవ్వి, పోనీ నానైతే మగ ఇల్లాలని కానలే, నువ్వైతే గొప్ప ఈరుడివి కదా, మరి నువ్వు కానుకోలేకపోనావా ఆ సీర ఎవరు తీశారని? నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలాగ దాని ముందే కూకోలేకపోనావా? దాన్ని నీ బుర్ర మీద ఎట్టుకొని ఊరేగలేకపోనావా అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ఒలే, నన్ను రెచ్చగొడితే మనిషిని కాను, చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. నువ్వెలాగూ మనిషివి కాదని విషయం నాకు తెలుసులే. ఇంక వల్లక మీ అమ్మ బతికున్నప్పుడు చక్కగా చూసుకోవడం చేతగా అనేది, కానీ ఇప్పుడు ఏదో ప్రేమగా ఆరిపోతున్నట్టు గుండైపోతాండు అందామె గుమ్మంలో ఉన్న అరుగుపైన కూర్చుంటూ. మగాడి ప్రేమలన్నీ బయటికి అగుపిస్తాయేటే, మనసులుంటాయి కానీ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ప్రేమొకటే దాచుకున్నావా, ఏరే రహస్యాలు కూడా దాచినావా ఆ మనసులా? ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబు ఆవేశంగా ముందుకు ఉరికాడు. 190 దాచుకుంటానే, నీకెందుకు? ముందు సీర విషయం తెలుసు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ఏట్రా నీ గోల? ఆడోళ్ళు సీరలు ఎందుకు తీస్తారు? కట్టుకోవడానికి తీస్తారు. అదెంత పాత సీరో, కట్టుకోబోతే పుసుక్కుని సిరుగుంటుంది. ఇంత చిన్న ఇసియానిక యానికలాగా రంకెలేస్తున్నావు చిరాకుగా ముఖం పెడుతూ అంది. ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు. కాసేపటి తర్వాత, ఏవి ఈ ఆడోళ్ళకి సీరలే కరువైపోనాయా? మా అమ్మ సీరే కావాల్సి వచ్చిందా అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ఏట్రా నాయన మీ అమ్మ సీరలోనున్న మగత్యం, ఏటి దాసేసావేటి ఈ సీరలా ఇలాగ గింజీసుకుంటున్నావు? భూలక్ష్మి తగ్గలేదు. ఆదిబాబు నీళ్లు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ, ఏటది బాబు, పలకవు, చెప్పు రెట్టించింది. ఆదిబాబు తెగించాడు. ఏటి చెప్పాలే? నిజం తెలిసిపోనాక ఇంకేటి చెప్పాలి? నువ్వే ఆ సీర తీశావు, యానికో కూడా నాకు తెలుసు అని ఆగి, దీనికి ఈ విషయం తెలుసని అర్థమైపోనాది, మరి నేను ఎలా చెప్పాలి? దాన్నే ఎరకాటంలో ఎట్టి చెప్పిస్తాను అనుకొని, మా అమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపేసినావు. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకమే నువ్వు. అది తెలియక ఆ ముసలిది నీకు సపోర్ట్ చేసింది కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి తన వ్యూహాన్ని రచించింది. మీ అమ్మతో ఏనాడైనా ప్రేమగా మాట్లాడావా నువ్వు? అదే చేసుంటే నాకెలా సపోర్ట్ చేస్తుంది మీ అమ్మ? ఏదో మందెట్టుంటావు టక్కున అన్నాడు. ఓలమ్మా, నన్ను మందెట్టేసినానట, వీళ్ళమ్మని పొట్టనెట్టుకుంది ఈడు, చుట్టూ తిరిగి నన్నంతాండు అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బ కొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యాభర్తల గొడవ భలే రంజుగా ఉంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు, ఇదో భూలక్ష్మి, పోన్లే కదా అని ఊరుకుంటా అంటే పేట్రేగిపోతున్నావు. మా అమ్మని నేను పొట్టనెట్టుకోవడమేటే అన్నాడు. సిక్కింది సేప అనుకుంది భూలక్ష్మి. నేను అండమేంటి, ఊరే అంతే, కాలంటే వీళ్ళందరి నుండి సాచకం తీసుకొస్తాను అంది. నీ సాచకాలేటి నాకు అక్కర్లేదు, అది నా తల్లే, నేనేటైనా చేసుకుంటాను, నా ఇట్టం, నీకేటి మధ్యలా? ఆవేశంతో అతని గొంతు వణికింది. ఇంత తెగించేసినోడివి, మరి నీకేలా ఈ సీరేసియం? అది సిరిగిపోతే నీకేమి, అరిగిపోతే నీకేమి? మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. నీ అమ్మ ఎంత పొగరే నీకు,
అంటూ పైకొచ్చాడు ఆదిబాబు. ఏటి కొడతావా? కొట్టు, నువ్వేనేటి, నేను చెయ్యగలనా పని అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలు తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి, సుఖంగుండడం చేతగాదేటి మీకు, చిన్న సీరముక కోసం గొడవలు పడతాన్రు అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ఇసియం సీర కాదురే ఈరి, ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు, ఆ సీరలో దాచిపెట్టిన ఆత్తిపత్రాలేవి అని అడగలేక ఈ బాధ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ఏటవుతుంది బావా ఇక్కడ, ఆత్తిపత్రాలేటి, దాన్ని దాచిపెట్టడం ఏటి, ఈ గోలేటి అడిగాడు వీరి. దానికి సమాధానం ఎలా చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి ఉరికాడు ఆదిబాబు. ఇదా, ఈ పాపిష్టి దానివల్ల నా బతికిలాగయ్యింది, నా అత్తి మీద దానికి హక్కు లేకుండా చేసావు కదే దొంగముండా అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ ఉన్నవాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్లకుండా శక్తి కొద్దీ పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా, రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ ఉంది. అప్పా ఇదా, ఈ నీళ్ళు తాగు అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో ఉన్న గ్లాసును విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. నా మీద నీ పెతాపం చూపిస్తే ఏడ్చుకొని మూలకూకున్న రోజులు పోనాయి. నువ్వేటో ఊడబోత్తవని లక్షలు పోసి కట్టబెట్టారు మా అమ్మోళ్ళు. నువ్వా పైసాకు పనికి రానోడివి, నా కట్టం దీని నన్నే తన్నే ఓడివి. మీ అమ్మ చచ్చిపోయాక కనీసం దాని సావు కారణం కూడా అడగకుండా డైరెక్ట్గా అత్తి వివరాలు అడిగినోడివి. తూ నీ బతుకు. ఇదో అందరినండి, ఏదో వాళ్ళ అమ్మ మీద ప్రేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరిపడుతున్నాడు కానీ ఆ అమ్మ బతికున్నప్పుడు ఒక్కరోజు కూడా ఈడు ప్రేమగా చూసింది లేదు. దాని ఆసుపత్రి ఖర్చులకి దాచుకున్న డబ్బులు కూడా తీసుకెళ్లి తాగిన తాగుబోతోడీడు. దాని శవంకాడికి కూడా తాగేసి వచ్చిన ఎదవ. ఇంత కాత్ర లేనోడికి ఆ అమ్మ ఆత్తెలా రాత్తది? అందుకే పోయే ముందే పెద్దోళ్ళు నెట్టి ఆ అమ్మ కూతురు పేరున నా పేరున దానికి ఉన్నదంతా ఇచ్చిమని ఈరునామా రాయించింది. ఆ ఈరునామాని సింపేసినాడి బాడుకోవు. ఇప్పుడు ఈ ఆత్తిపత్రాలు దాసేసి ఆత్తికి హక్కుదారుడైపోదామని ఈడి ఆలోచన. ఆడముండలం మాకు అత్తంతా వచ్చేసినాదని ఈడి ఏడుపు. ఇప్పుడు చెప్పండర్రా, ఆ పత్రాలని ఈడికి తెలియకుండా తీసేయడం తప్ప అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటుపోయి ఎటొస్తుందోనని జనం మెల్లిగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడు పిల్లాలను చూస్తూ నిల్చున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సురుడులు తిరుగుతుండగా ఆదిబాబు, మీకు సాత్యకాలే లేవు, సింపేసిన ఈరునామ ఒట్టుకొని ఏ కోర్టుకు వెళ్తారు? ఒకవేళ వెళ్ళినా గెలిచేది న్యాయమేనే, అది నా కాడుంది గుర్తెట్టుకో అన్నాడు. ఏటా న్యాయం? తాగేసొచ్చి ఒళ్ళుపై తెలియకుండా తల్లిని ఆలిని సితకబాదడమా? ఆడోళ్ళ కట్టం మీద తిని తొంగోడమా? సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి. ఈ అన్నింటికన్నా పెద్దారు కదా నన్ను మగాడినవ్వడమేనే. ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి, తు మగాడి వైపు పోతేట్రా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే, గుర్తెట్టుకో. అయినా పుట్టుకలో మగాడి వైపోతే సరిపోద్దేటి, గుణంలో నవ్వక్కర్నేదా అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరికి వచ్చి, ఓలే బావ వెళ్ళిపోతున్నాడే అన్నాడు కంగారుగా. ఎల్లని, ఆడేటి చెయ్యనేడు. తాగి తొంగుంటే ఆడి ముడ్డి మూతి కడిగి ప్రతిరోజు జబ్బలరిగిపోయేటట్టు పనిచేసేది నానైతే ఏటి చెయ్యనోడికి ఆత్తేటి? మళ్ళీ ఇదే న్యాయమని ఆడు ఇరవి గడవేటి? ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు? అది వాళ్ళ హక్కు కాదా? హక్కులు ఎవరు ఇయ్యరట, మావే పోరాడి లాక్కోలాట. ఇప్పుడు అదే కదా చేశాను, ఇకపైన కూడా అదే చెయ్యాలి, చేస్తాను అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడినట్టు కళ్ళు విశాలమయ్యాయి. ఇది సిల్లుపడ్డ సీర. ఉత్తరాంధ్ర మాండలికంలో వావిలపల్లి సృజన గారు రాసిన ఈ కథ చక్కని భావాత్మకమైన కథ, ఊహించని మలుపుతో శ్రోతలలో ఉత్కంఠ రేపినటువంటి కథ. ఇంత చక్కని కథను అందించిన వావిలపల్లి సృజన గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ పద్య సౌరభం.